హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నా చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. రేపు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. హాల్‌లో ఉన్న సోఫాలో కూర్చొని జానకి పేపర్ తిరిగేస్తున్న మాటే కానీ అందులో ఉన్నదేది ఆవిడ బుర్రలోకి వెళ్ళడం లేదు. కొడుకు కోడలు ఆఫీస్‌కి వెళ్ళడంతో జానకి ఒక్కతే ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇల్లంతా నిశ్శబ్దం పరుచుకోవడంతో జానకి మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. చదువుతున్న దాని మీద ధ్యాస లేకపోవడంతో చేతిలో ఉన్న పేపర్‌ని తీసి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టి తలని వెనుక కానించి కళ్ళు మూసుకున్న జానకి ఆలోచనలు 30 సంవత్సరాలు వెనక్కు వెళ్ళాయి. జానకి భర్త రఘురాం ఓ గవర్నమెంట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. జానకి రఘురాం దంపతులకు ఒక్కడే సంతానం, పేరు ఆదిత్య. తమ గారెల పట్టితో సంతోషంగా సాగిపోతుందనుకున్న జానకి జీవితంలో పెను విషాదమే చోటు చేసుకుంది. జానకి భర్త రఘురాంకి ఉన్నట్టుండి గుండె నొప్పి రావడంతో హాస్పిటల్కి తరలించినా లాభం లేకపోయింది. రఘురాం కన్ను మూశాడు. అప్పటికి ఆదిత్య వయసు 8 సంవత్సరాలే. చంటి పిల్లాడితో జానకికి ఏం చేయాలో అర్థం కాలేదు. భర్త పీఎఫ్డబ్ల్యూని బ్యాంకులో వేసి నెలలో వచ్చే ఫ్యామిలీ పెన్షన్తో కాలం వెళ్ళదీసింది. చంటి పిల్లాడితో ఒంటరిగా ఉండే ధైర్యం లేక భయం భయంగా గడిపిన రోజులు ఎన్నో. జానకి పెళ్ళైన సంవత్సరానికి తండ్రి పోయాడు. తోడబుట్టిన అన్నయ్య ఉన్నా ఎప్పుడూ తన పనుల్లో తను బిజీగా ఉండేవాడు. జానకి తల్లి ఒక్కతే ఎప్పుడూ ఒకసారి వచ్చి జానకి దగ్గర ఓ వారం 10 రోజులు ఉండి వెళ్ళేది. రఘురాం కాలం చేసిన 2 సంవత్సరాలకి ఆదిత్య చదువుతున్న స్కూల్లోనే కొంతకాలం ప్రైమరీ టీచర్గా పనిచేసింది జానకి. కొడుకుని చూసుకుంటూ భర్త ఇక్కడ వెళ్ళిన బాధను దిగుకుంటూ కొడుకు భవిష్యత్తును గురించి కళ్ళు కంది జానకి. ఆదిత్య తల్లి ఆశయాలకి ఏమాత్రం తీసిపోకుండా చిన్నప్పటి నుంచి కష్టపడి బాగా చదువుకునేవాడు. తమ సొంతూరులోనే 10వ తరగతి వరకు చదువుకుని ఇంటర్ కోసం పక్కూర్లో ఉన్న కాలేజీకి వెళ్ళొస్తుండేవాడు. ఇంటర్ చదువుతున్నప్పుడే ఎలాగైనా ఐఐటీలో సీటు సంపాదించాలనే పట్టుదలతో కోచింగ్ తీసుకున్నాడు. కొడుకుకి చదువు మీద ఉన్న పట్టుదలను చూసి జానకి కొడుకుతో సమానంగా తాను కష్టపడేది. ఉదయాన్నే నిద్ర లేపడం, చదువుకోవడానికి వీలుగా గదిని ఏర్పాటు చేయడం, కొడుకు చదువుకుంటుంటే పక్కనే కూర్చోవడం, ఇలా ప్రతి విషయంలో కొడుకుతో సమానంగా జానకి కష్టపడింది. తల్లి కొడుకుల కష్టం వృధా పోలేదు. ఆదిత్య ఐఐటీలో సీట్ సంపాదించాడు. చిన్నప్పటి నుంచి కొడుకు ఎప్పుడు దూరంగా ఉన్న జానకి మొదటిసారి కొడుకు ఇంజనీర్ కోసం దూరంగా వెళ్తున్నాడని బాధపడినా కొడుకు భవిష్యత్తు కోసమే అని ఆదిత్యకి ధైర్యం చెప్పి పంపించింది జానకి. అలా చూస్తుండగానే 4 సంవత్సరాలు గడిచి ఆదిత్య ఇంజనీరింగ్ పూర్తయింది. చదువు పూర్తయిన వెంటనే హైదరాబాద్లో ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం, మంచి జీతం. కొడుకు ప్రయోజకుడు అయ్యాడని తెలిసి జానకి సంతోషం అంతా ఇంత కాదు. చిన్నప్పుడే తండ్రిపైన ఏమాత్రం కుంగిపోకుండా తల్లి తండ్రి అన్నీ తానే తన కోసం కష్టపడిన తల్లికి ఇక మీదట ఏ కష్టం రాకుండా చూసుకోవాలనుకున్నాడు ఆదిత్య. ఆదిత్య ఉద్యోగంలో చేరిన 3 నెలలకే ఊళ్ళో ఉన్న ఇంటిని తెలిసిన వాళ్ళకి అద్దెకిచ్చి తల్లిని తన వెంట హైదరాబాద్కి తీసుకెళ్లాడు ఆదిత్య. పనిలో తన నైపుణ్యతను, ఉద్యోగం పట్ల నిబద్ధతను చూసి ఆదిత్యకు అతి తక్కువ సమయంలోనే ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. అలా కొంతకాలం గడిచి ఆదిత్య తన ఉద్యోగంలో చేరిన 3 సంవత్సరాలకే తన ఆఫీస్లో తనతో పాటు పనిచేస్తున్న శ్రావణి అమ్మాయిని ఇష్టపడి తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఆ విషయం తల్లితో చెప్పాడు. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కొడుకు ఇష్టానికి కారణం జానకి శ్రావణి తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించింది. శ్రావణి కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అవ్వడంతో అత్తగారితో చక్కగా కలిసిపోయింది. అప్పటి వరకు ఇంటి కోసం విశ్రాంతి అనేది లేకుండా కష్టపడిన అత్తగారిని విశ్రాంతి తీసుకోమని చెప్పి ఇంటి పనంతా తను ఒక్కతే చేస్తానని చెప్పింది శ్రావణి. కోడలు కూడా ఉద్యోగం చేసే అమ్మాయి అవటంతో పైగా మొదటి నుంచి ఇంటి పనులన్నీ తానే స్వయంగా చేసుకున్న అలవాటున్న జానకి, వద్దు శ్రావణి, ఈ పనులన్నీ చేయడానికి నేనున్నాను కదమ్మా, నువ్వు టెన్షన్ లేకుండా హాయిగా ఉద్యోగానికి వెళ్ళరా అంది. అత్తగారి మాటలకు శ్రావణి, ఇంతకాలం మీరు చేశారు కదా అత్తయ్య, ఇప్పుడు నేను వచ్చాను కదా, మీరు విశ్రాంతి తీసుకోండి అంది. నా గురించి కంగారు పడకు శ్రావణి, నా కొంట్లో ఓపిక ఉన్నంతకాలం నేనే చేస్తాను.
ఆ తర్వాత నీకెలాగో తప్పదు కదమ్మా అంది. అలా మరుసటి రోజు నుండి జానకి ఉదయాన్నే లేచి టిఫిన్లు చేయడం, వంట చేసి కొడుకు కోడలికి లంచ్ బాక్స్ సిద్ధం చేయటం, అలా ఇంటి పనంతా ఒకతే చేసుకునేది. అత్త కోడల మధ్య ఎలాంటి అరమేకలు లేకుండా హాయిగా సాగిపోతుంది. అలా 5 సంవత్సరాలు గడిచాయి. ఆదిత్యకి ఇద్దరు మగపిల్లలు. పిల్లల రాకతో ఆ కుటుంబంలో సంతోషం రెట్టింపైంది. కోడలు ఉద్యోగానికి వెళ్తే పిల్లల ఆలనాపాలనా చూసుకోవడంతో జానకి చక్కగా కాలక్షేపం అయ్యేది. అలా కొంతకాలం గడిచాక పిల్లలు తిరిగి స్కూలుకి వెళ్ళే వాళ్ళు అవటంతో ఉదయం సాయంత్రం పిల్లలతో సందడిగా ఉన్న మధ్యాహ్నం అంతా జానకి బోరుగా అనిపించేది. కొడుకు కోడలికి ప్రమోషన్ రావడం, ఉద్యోగ బాధ్యతలు ఎక్కువ అవడంతో అంతకుముందు కన్నా పని ఒత్తిడి కారణంగా ఉదయం ముందుగానే ఆఫీస్కి వెళ్ళటం, రాత్రి ఎప్పుడో 8ంటికి కానీ తిరిగి రాకపోవడంతో జానకికి మరింత ఒంటరిగా అనిపించేది. ఉదయం సాయంత్రం ఇంటి పనులతో పిల్లలతో హడావిడిగా ఉండి మధ్యాహ్న ఖాళీ సమయంలో కాలక్షేపానికి తనకు నచ్చిన పుస్తకం చదువుకునేది. అలా కొంతకాలం హాయిగా గడిచిపోయింది. ఆదిత్య ఇద్దరు పిల్లలు హై స్కూల్కి రావడంతో అంతకుముందులా చదువులో ర్యాంకులు రావడం లేదని తన ఇద్దరి పిల్లల్ని హాస్టల్లో వేయాలని నిర్ణయించుకుని ఆదిత్య ఆ విషయం భార్య శ్రావణికి తల్లి జానకి చెప్పాడు. అందుకు శ్రావణి ఒప్పుకున్న జానకి పిల్లల్ని హాస్టల్లో చేర్పించిందని వాదించింది. అయినా ఆదిత్య వినలేదు. ఇక్కడే ఉంటే పిల్లలు సరిగా చదువుకోరని, టీవీ ఎక్కువగా చూస్తున్నారని, ఫ్రెండ్స్తో ఆటలంటూ టైం వేస్ట్ చేస్తున్నారని, హాస్టల్లో అయితే వాళ్ళు బాగా చదువుకుంటారని తల్లికి నచ్చచెప్పి తన ఇద్దరు కొడుకులను హాస్టల్లో చేర్పించాడు ఆదిత్య. ఇంతకాలంగా పిల్లలు ఉండి ఉండి ఇప్పుడు లేకపోవడంతో ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది. అంతకుముందులా కొడుకు కోడలు తనతో మాట్లాడలేదు. కారణం పని ఒత్తిడి. ఆదిత్య శ్రావణిలో హోదా పెరగడంతో ఇంటి పనుల కోసం పని మనుషులు పెట్టుకున్నారు. వంట చేయడం కోసం, ఇంటి పనులు చూసుకోవడానికి ఇలా ఇద్దరు పని మనుషులు పెట్టడంతో జానకి ఖాళీగా కూర్చునే పరిస్థితి వచ్చింది. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఇల్లంతా కలివిడిగా తిరుగుతూ ఉండే జానకి అలా ఖాళీగా ఉండాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏదైనా పని చేయకపోయినా పెద్దమ్మగారు మేము ఉన్నాం కదా, ఈ పనులన్నీ చేయడానికి మీరు విశ్రాంతి తీసుకోండి అనేవారు పనివాళ్ళు. అలా ఓ సంవత్సరం గడిచింది. పండగలకి సెలవులకి పిల్లలు వచ్చినప్పుడు తప్ప జానకి మొహంలో అసలు సంతోషమే కనిపించలేదు. వారం రోజుల క్రితం జానకి దినపత్రికను తిరిగిస్తుంటే తన దృష్టిలో సీనియర్ సిటిజన్స్ హోమ్స్ గురించి పడింది. రిటైర్డ్ అయిన వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, విదేశాల్లో ఉన్న పిల్లకు తల్లిదండ్రులు చూసుకోవడం ఇబ్బంది అయిన వాళ్ళు, అలాంటి హోమ్స్లో ఉంటూ మా వయసు వాళ్ళందరితో సంతోషంగా ఉంటున్నారు చదివి తనకు ఓల్డేజ్ హోమ్లో చేరిపోతే బాగుండు అనిపించింది. అక్కడి వాళ్ళ తను కూడా తన వయసు వాళ్ళందరితో కబుర్లు చెప్పుకుంటూ హాయిగా కాలక్షేపం చేయొచ్చని. కానీ తన ఆలోచన సరైందేనా? ఈ విషయం గురించి కొడుకు కోడలతో చెప్తే ఏమంటారో, అందుకు వాళ్ళు అసలు ఒప్పుకుంటారా అనే సందిగ్ధం. ఆదిత్యకి చెప్తే బాధపడతాడేమో అనే భయం వేసింది. కానీ ఏం చేయను? ఎన్నారని ఇలా ఒంటరిగా ఉండేది? ఆదిత్య వాళ్ళు ఉంటున్నది అపార్ట్మెంట్ కావడంతో అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. తన కొడుకు కోడల్లాగే ఉదయం ఆఫీసులకు వెళ్తే రాత్రికి ఎప్పటికో కానీ రారు. తన వయసు వాళ్ళు కొంతమంది ఉన్నా ఎక్కువగా బయటికి రారు. జానకి నిర్ణయం సరైందో కాదో చెప్పుకోవడానికి ఎవరూ లేరు, కొడుకు కోడలు తప్ప. అందుకే ఆ విషయం వాళ్ళతో ఎలా చెప్పాలని తనలో తానే మొదలుపడుతుంది జానకి. ఇంతలో ఏంటమ్మా అలా ఉన్నావు? ఆరోగ్యం అది బాగానే ఉంది కదా అన్న ఆదిత్య మాటల కులికిపడి జానకి గత నుండి తెరుకుంది. ఆ వేళ ఆదిత్య ఆఫీస్ నుండి త్వరగా రావడం చూసి జానకి, అదేంట్రా ఆదిత్య అప్పుడే వచ్చేసావు, ఒంట్లో ఏమైనా బాగలేదా ఏంటి అడిగింది. అందుకు ఆదిత్య, బాగానే ఉందమ్మా, ఉదయం ఆఫీస్కి వెళ్తూ ముఖ్యమైన ఫైల్ ఒకటి ఇంట్లోనే మర్చిపోయాను. నేను ఈరోజు ఆ ఫైల్ని తీసుకుని వెళ్ళి ఉంటే రోజు కన్నా ఈరోజు ఆఫీస్లో ఎక్కువ సమయం ఉండేవాడిని. ఫైల్ తీసుకెళ్ళదు కాబట్టి ఆ పనేదో ఇంట్లోనే పూర్తి చేసుకుందామని వచ్చేసానమ్మా. ముందు నువ్వు చెప్పు, ఎందుకలా ఉన్నావు అడిగాడు ఆదిత్య. కొడుకు ప్రశ్నకి జానకి, ఏం లేదురా ఆదిత్య అంది. ఎందుకమ్మా నా దగ్గర దాచిపెడుతున్నావు? నువ్వెప్పుడు అలా పరధ్యానంగా ఉంటే నేను చూడలేదే, నాతో చెప్పకున్న విషయమా అమ్మా అడిగాడు ఆదిత్య. విషయం కొడుకుతో ఎలా చెప్పాలని సతమతమవుతున్న జానకిని ఆదిత్య అలా అడగడంతో,
ఒరే ఆదిత్య, నువ్వు శ్రావణి మీ పనుల్లో చాలా బిజీగా ఉంటున్నారు. పిల్లలిద్దరేమో హాస్టల్లో ఉంటున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు నా ఒక్కదానికి ఇంట్లో ఉండటం చాలా కష్టంగా ఉంటుందిరా. మొన్న పేపర్లో చదివాను. నాలాంటి వాళ్ళ కోసం ఓల్డేజ్ హోమ్‌లు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తాయని. అందుకని అని ఆగింది జానకి. ఆదిత్య విషయం ఎలా చెప్పాలని. అందుకని చెప్పమ్మా అడిగాడు ఆదిత్య. అందుకని నేను కూడా అలాంటిది ఏదైనా ఓల్డేజ్ హోమ్‌లో చేరితే బావుంటుందనిపిస్తుందిరా. అంది. తల్లి నోటి వెంట ఓల్డేజ్ హోమ్ అనే మాట విని ఆదిత్య ఆశ్చర్యపోయాడు. నీకే కష్టం రాకుండా చూసుకునే మేముండగా నువ్వు ఓల్డేజ్ హోమ్‌లో ఉండటం ఏంటమ్మా? మా వల్ల నీకేదైనా ఇబ్బందయితే క్షమించమ్మా. అంతేకాని అలాంటి మాటలు ఇంకెప్పుడు అనొద్దు అన్నాడు ఆదిత్య. విషయం చెప్తే కొడుకు బాధపడతాడని ముందే ఊహించిన జానకి విషయం కొడుకుతో చెప్పొద్దనే అనుకుంది. కానీ ఆదిత్య ఎందుకలా ఉన్నావని ఒత్తిడి చేయడంతో చెప్పక తప్పలేదు జానకికి. ఆ రాత్రంతా ఆదిత్యకి నిద్ర పట్టలేదు. అర్ధరాత్రైనా ఆదిత్య ఇంకా నిద్రపోకపోవడంతో గమనించిన శ్రావణి, ఏంటి ఆదిత్య ఇంకా పడుకోలేదా అడిగింది. అందుకు ఆదిత్య నిద్ర రావట్లేదు అన్నాడు. ఏమైంది ఆదిత్య, ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా అడిగింది. లేదన్నాడు ఆదిత్య. మరి ఇంకేంటి సమస్య, నాతో చెప్పకూడదా అడిగింది శ్రావణి. అందుకు ఆదిత్య తల్లి తనతో నా మాటలు చెప్పాడు. శ్రావణి అత్తగా నిర్ణయం విని, ఏంటి అత్తయ్య గారు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాలనుకుంటున్నారా అని గబుక్కున లేచి కూర్చుంది. ఆదిత్య కూడా లేచి కూర్చుని, అవును శ్రావణి, ఆఫీస్ నుంచి వస్తూ అమ్మ డల్గా ఉండడం గమనించి అడిగాను. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావని. అందుకు తను ఒంటరిగా ఉండలేకపోతున్నానని, అందుకే ఇలా అడుగుతున్నానని చెప్పింది. నేను అమ్మకి దూరంగా ఉండని శ్రావణి అంటూ ఆదిత్య బాధపడ్డాడు. ఆ విషయం నాకు తెలియదా ఆదిత్య? నిజమే, అత్తయ్య అలా ఆలోచనలో ఆశ్చర్యం ఏమీ లేదు. మనకి ప్రమోషన్స్ వచ్చినప్పటి నుంచి అత్తయ్యతో అసలు టైం స్పెండ్ చేయడం లేదు. రోజంతా ఒక్కతే ఒంటరిగా ఉంటుంది. సాయంత్రం మనం వచ్చాకైనా తనతో కాసేపు మాట్లాడకుండా ఉంటే తనకి ఎలా ఉంటుంది? మనం అనుకుంటున్నాం అమ్మకి ఏం తక్కువైంది అని, అత్తయ్యకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని. కానీ అవన్నీ తనకి సంతోషాన్ని ఇవ్వలేవని మనం తెలుసుకోలేకపోతున్నాం ఆదిత్య. పోనీ నన్ను ఉద్యోగం మానేసి అత్తయ్యకి తోడుగా ఇంట్లోనే ఉండమంటావా అడిగింది. అందుకు ఆదిత్య, నీ ఒక్కదాంతో అమ్మకి కాలక్షేపంగా ఉంటుందా శ్రావణి? ఎంతసేపని మీరిద్దరే మాట్లాడుకుంటూ ఉంటారు. వేరే ఏదైనా పరిష్కారం ఉంటే బాగుండు. పోనీ పిల్లల్ని హాస్టల్ నుండి ఇంటికి తీసుకొచ్చేద్దామా? ఇంటికి దగ్గరలో ఏదైనా స్కూల్లో జాయిన్ చేద్దాం అన్నాడు ఆదిత్య. అందుకు శ్రావణి, వాళ్ళ ఇంటికి తీసుకొచ్చినా వాళ్ళ పనుల్లో వాళ్ళ బిజీగా ఉంటారు తప్ప అత్తయ్యతో టైం ఎక్కడ స్పెండ్ చేస్తారు? పెద్దవాళ్ళు అయ్యారు కదా, వాళ్ళకు వాళ్ళ చదువులతోనే సరిపోతుంది అంది శ్రావణి. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు శ్రావణి? అమ్మనలా చూడలేకపోతున్నాను అన్నాడు ఆదిత్య. ఆఫీస్ మానేయకుండా నన్ను ఇంటి నుంచే పని చేయమంటావా ఆదిత్య? ఇప్పుడు ఆ ఫెసిలిటీ ఉంది కదా. ఏదైనా ఇంపార్టెంట్ అయితే ఆఫీస్కి వెళ్తాను. ఉదయం మధ్యాహ్నం లంచ్ టైంలో, సాయంత్రం ఆఫీస్ అవర్ అయ్యాక అత్తయ్యతో కబుర్లు చెప్పొచ్చు. తనకు అలా అయినా కాస్త కాలక్షేపంగా ఉంటుంది కదా అంది శ్రావణి. నీ ఐడియా బాగానే ఉంది. వీలైతే వెంటనే అమలు చెయ్యి. అమ్మకి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళనే ఆలోచన రాదు అన్నాడు ఆదిత్య. సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ముందు మీరు నిద్రపోండి అని చెప్పి శ్రావణి కూడా నిద్రలోకి జారుకుంది. అలా వారం రోజులు గడిచాయి. శ్రావణి ఇంటి నుంచి ఆఫీస్ పని చేసుకుంటుంది. వారం రోజులుగా కోడలు ఆఫీస్కి వెళ్ళకపోవడం గమనించిన జానకి శ్రావణి అడిగింది. ఏమా శ్రావణి, ఈ మధ్య ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే కంప్యూటర్ ముందు కూర్చుంటున్నావు, అదేంటి అని. తన కోసమే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నానని చెప్తే తను ఎక్కడ బాధపడుతుందోనని. కరోనా వచ్చినప్పటి నుంచి అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ని ప్రిఫర్ చేస్తున్నారు అత్తయ్య. కొంతకాలం నేను కూడా అలా చేసి చూద్దామని మా ఆఫీస్లో అడిగితే అందుకు వాళ్ళు సరే అన్నారు. అందుకే ఇలా అని చెప్పింది శ్రావణి. కోడలు చెప్పింది విని, బాగుందమ్మా, నువ్వు ఇంట్లో ఉండి పని చేసుకుంటుంటే ఇప్పుడు నాకు ఒంటరిగా ఉండని అనిపించట్లేదు. నువ్వు బ్రేక్ తీసుకున్నప్పుడల్లా చక్కగా ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ పని చేసుకోవచ్చు అంది జానకి. అవునత్తయ్య, ఈ రోజు నుంచి సాయంత్రం 5:30కి రోజు అలా పార్కు దాకా వెళ్ళొద్దాం అత్తయ్య, రెడీగా ఉండండి అంది శ్రావణి. సరేనమ్మా అని జానకి ఉత్సాహమైన గొంతు అంది.
అలా వారం రోజులు గడిచాయి. జానకి మళ్ళీ ఓల్డేజ్ హోమ్‌కి వెళ్తాననే మాటే తెలీదు. పైగా మునుపట్ల సంతోషంగా ఉండడం గమనించిన ఆదిత్య, ఇదంతా తన భార్య వల్లే అని, థ్యాంక్ యూ శ్రావణి. నీ వల్లే ఆ అమ్మని మళ్ళీ సంతోషంగా చూడగలిగాను అన్నాడు ఆదిత్య. ఇందులో నేను చేసిందేముంది ఆదిత్య? ఆవిడ నీకెంతో నాకు అంతే. మన ఇద్దరికీ కావాల్సింది అత్తయ్య సంతోషంగా ఉండటం అంది శ్రావణి చిన్నగా నవ్వుతూ. మరి ఇదంటే రోజు కదా. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.